సో ఒకసారి ఆడియో ప్లే చేయండి పీసీఆర్, ఆడియో ఉంటే. భజన కూడా జరుగుతుంది అక్కడ, ఒకసారి ఆ భజన వినండి ఎటువంటి కోలాహలం నెలకొందనేది. अरे फोटो खींचते क्या? हाँ खींच लो ना आराम से, कोई बात नहीं है. యా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ పోలీసులు కూడా అమ్మ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చారు, ఫోటోలు దిగుతున్నారు. हर हर महादेव, हर हर महादेव. अरे एक दो बार खींच. చూస్తున్నారు కదా, ठीक है बेटा, లైన్ లో ఉన్నారా మీరు? ठीक है. हर हर महादेव, हर हर महादेव. बस आराम से ऐसी सेवा करते रहना बेटा. ठीक है चले. हेलो, ఎవరు వచ్చారు? వినిపిస్తుందా? వినిపిస్తోంది వర్షం వినిపిస్తోంది. యా ఇప్పుడే పోలీసులు కూడా ఆగి అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఫోటోలు దిగి వెళ్ళారు. ఓకే, ఇలాంటప్పుడు ఏమనిపిస్తోంది? ఇలాంటప్పుడే హ్యాపీగా అనిపిస్తుంది, కొంచెం ప్రౌడ్ గా. ఓకే, ఆ వెహికల్ ని చూసి ఆగిపోయి ఫోటోలు దిగుతున్నారా? యా వచ్చి ఆశీర్వాదం. వర్షం మీరు ట్రావెలింగ్ లో ఉన్నట్టున్నారు, మీరు డిస్కనెక్ట్ అవుతోంది అఘోరి గారు. సరే సరే పక్కన ఆపుతున్నాను ఒక్క నిమిషం. రైట్ వర్షిని, సో ఇందాక అడిగాను, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. అఘోరి గురించి నన్ను చాలా బాగా చూసుకుంటుంది, చాలా అలా ఇలా నీకు సెల్ఫ్గా అనిపించింది కాకుండా ఒక 5 పాజిటివ్ అంశాలు చెప్పమంటే ఏం చెప్తావు? పాజిటివ్ అంశాలు. ఓకే, డిఫైన్ అఘోరి. సారీ, డిఫైన్ అఘోరి. చాలా వచ్చిన భక్తుల దగ్గర కానీ ఎక్కడ అంటే మాట్లాడే తీరు కానీ చాలా బాగుంటది. అండ్ అలాగే ఆమెను డిస్టర్బ్ చేస్తే మాత్రం ఆమె కోపం మామూలుగా రాదు. హలో, వినిపిస్తుందా మీకు? అలాగే ఫుడ్ ఆకలి అన్న వాళ్ళకి ఆమె తినకుండా కూడా పెడతది. నేను చాలా సార్లు చూసాను, ఆకలి అనే వాళ్ళకి ఈమె కడుపు మార్చుకుని పెడతది. అదొకటి బాగా నచ్చుతుంది నాకు. రైట్, వర్షం వినిపిస్తోంది, చెప్పండి. 5 పాజిటివ్ అంశాలు అన్నాను, పదే మీరు అదే చెప్తున్నారు. జెన్యున్ గా ఉంటది అని అంటున్నారు. నేను చూసినవే కదా. అది కాక రోడ్డు మీద ఎవరైనా ఆకలి అని చెప్పి ఎవరైనా ఆగిపోయినా కూడా ఆమె హెల్ప్ చేస్తుంది. ఈమె తినకుండా ఆమె ఫుడ్ వాళ్ళకి ఇచ్చేస్తుంది. అలాగే పోయినసారి అయితే ఎవరో పెట్రోల్ లేకుండా ఒక కుర్రోడు ఆగిపోతే, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతో ఉన్నాడు అనమాట, ఇంకా ఈమె దగ్గర ఉన్న పెట్రోల్ హెల్ప్ చేశారు. హెల్పింగ్ నేచర్ అండ్ జెన్యూనిటీ, అలాగే పాజిటివ్నెస్. పూజలు కూడా ఫ్రీగా చేస్తాం. యా, పూజలు కూడా ఫ్రీగా చేస్తారు. 10 లక్షలు ఇస్తున్నారని కేసు నమోదైందండి మీ పైన. మేము అడగలేదండి, మేము అడగలేదు, వాళ్ళే వేసి వాళ్ళు ఇందులో. ఓకే, ఇప్పుడు అఘోరి మీరు చెప్పండి, వర్షిని గురించి ఒక 5 అంశాలు, పాజిటివ్ అంశాలు చెప్పాలంటే 100 అంశాలైనా చెప్తాను. చెప్పండి. చాలా మంచిది. వర్షిని రాసుకోండి 100 అంశాలు చెప్తారంట, రాసుకోండి, 1000 రూపాయలు లెక్క పెట్టుకోండి. చెప్పండి. ఎలా లైఫ్ ని ఎలా లీడ్ చేయాలి, సభ్య సమాజంలో ఎలా మాట్లాడాలి, మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే అక్కడ వాతావరణాన్ని బట్టి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. నాకంటే ఎక్కువ హెల్పింగ్ నేచర్ ఉంటది. ఎవరైనా కనబడరంటే, భక్తులు ఎవరైనా ఆపారంటే నేను ఆగకుండా పోతుంటా కదా స్పీడ్ లో. అగో పాపం మీ భక్తులు అక్కడ రోడ్డు మీదకి వచ్చి ఆగుతున్నారు, నువ్వు ఎందుకు ఆగుతలేవు, ఆగాలి కదా, నువ్వు సాధన చేస్తున్నావు కదా, నువ్వు వాళ్ళకి పాపం ఏ కష్టాలలో ఉన్నారో, ఇలా చాలా చెప్తూనే ఉంటది. చాలా ఉన్నాయి, ఇంకా అలా చెప్పుకుంటూ పోతుంది. 100 చెప్తానన్నారు, ఇప్పుడు 4ంటికి ఆగిపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా నా ప్రయాణం సాగదు. ఆల్రెడీ నాకు ప్రయాణం ఇంకా సర్వీస్ తీయాలి. క్లోజ్ చేద్దాం, మాకు కూడా ఆకలి అవుతుంది. అలాగే మా భైరవ్ గారికి కూడా ఫుడ్ పెట్టాలి. రైట్.
యా, సో ఇప్పుడు నేను చివరిగా రెండు అంశాలు చివరిగా అయితే చివరిగా ముఖ్యంగా ఎప్పుడు చెప్తున్నాను. రాబోతున్నారు ఎప్పుడు ఈ కేసులకు సంబంధించి సమాధానాలు చెప్పబోతున్నారు వర్షని వాళ్ళ పేరెంట్స్ తో ఎప్పుడు కల్పించబోతున్నారు అదే ఇప్పుడు 2 కేసుల గురించి ఫస్ట్ ఏమో మోకిల పిఎస్ లో జడ్జి గారిని పిలిపియండి, జడ్జి గారు అన్ని చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి ఎవరు నాకు మొదట తాళి కట్టిందండి విత్ ప్రూఫ్స్ తో రండి అని నేను చెప్తున్నాను. వర్షని ఫైనల్ గా మీ పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు నా ఆడియోలే కాదు ఆ అమ్మాయి ఆడియోలు కూడా కావాలి. ఫైనల్ గా మా పేరెంట్స్ కి అయితే అమ్మ నాన్న అన్నయ్య నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు రోజు లైవ్ అంటే న్యూస్ చూస్తూనే ఉంటారు. నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది మీకు అర్థమైపోయి ఉంటది. Yes. మీరు కూడా స్టార్టింగ్ లో ఒప్పుకున్నారు కదా మమ్మీ, అలాగే ఇప్పుడు కూడా ఒప్పేసుకోండి. అంటే ఎవరో మాటలు ఇలా మీకు తెలిసి ఆడియో డిస్కనెక్ట్ ఎలా అయితే అవుతుంది ఉన్నారో అలాగే ఉండండి. ఓకే అత్తమ్మ మామయ్య మీరు ఎప్పుడైనా రావచ్చు, చాలా బాగా చూసుకుంటాము. అది మీకు కూడా తెలుసు, నేను ఫస్ట్ లో మిమ్మల్ని ఎలా చూసుకున్నాను ఏంటనేది. మీరు ఎప్పుడైనా రావచ్చు, 3 నెలల్లో మిమ్మల్ని మేమే వచ్చి తీసుకెళ్తాం. మీరు ఓకే అంటే కంపల్సరీ అందరం కలిసి ఉందాం. అలాగే మీ ఆశీర్వాదాలు ఎప్పుడు మాకు ఉండాలి. మీరు తిట్టుకున్నా ఏమన్నా అన్నా మీ తిట్లు కూడా ఆశీర్వాదంగా తీసుకుంటాం. ఆశీర్వాదాలే. రైట్ థ్యాంక్ యూ ఇద్దరికి. సో ఇది హర హర మహాదేవ్. పెళ్లి తర్వాత హరి మాదేవ్. రైట్ పెళ్లి తర్వాత లేడీ అఘోరి వర్షం ఇద్దరు కూడా మాట్లాడుతున్న మాటలు. సో వాళ్ళు అక్కడ ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఏదో ఆశ్రమం కూడా కడుతున్నారంట. ఆ ఆశ్రమంలో అందరికీ ఎవరైతే దిక్కులేని వాళ్ళు కానివ్వండి, ముఖ్యంగా సహాయం కోసం వచ్చే వాళ్ళకి ఆశ్రయం కూడా కల్పిస్తామంటున్నారు. సో ఇది మీకు ఇంకేమైనా కామెంట్స్ ఉన్నాయా? మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.